గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఓం సత్యమోహన్ అండి. ఓం సత్యమోహన్. ఈ స్వర్గంలో మాటలు, సత్యమైన మాటలు, చమత్కారమైన మాటలు. ఇండియా కామన్ ఇండియన్, మదర్ ఇండియన్, నీతో నాతో మనం అందరితో మాట్లాడుతుంది అమ్మ తల్లి. ఏ విధముగా ఎలా మాట్లాడుతుంది అమ్మ తల్లి, ఎలా మాట్లాడుతుందండి? అందరికీ నా ప్రాణములు, సశరికాలంలో ప్రేజరాళ్ళు, సలామాలకంలో. ఓం సత్యమోహన్, ఓం సత్యమోహన్. ఈ కమాల్ స్వర్గంలో మాట్లాడేటంటే మన దేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. అంటే 1946, 1947 2 సంవత్సరాలే మనం తీసుకోవాలి. 1946 పాకిస్తాన్కి, 1947 హిందుస్థాన్కి అవునా కదండి. అప్పుడులో ముగ్గురు అగ్ర రాజకీయ నాయకులు, దైవశక్తిమైన రాజకీయ నాయకులు ఎవరు? బాబూజీ మహాత్మా గాంధీజీ, సర్దార్ వల్లభాయ్ పటేల్జీ, పండిత్ జవహర్లాల్ నెహ్రూజీ. ఈ ముగ్గురికి పోటీలు జరిగాయి కదండి. అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్జీ గారికి, పండిత్ జవహర్లాల్ నెహ్రూజీ గారికి ఇద్దరికి పోటీలు అయ్యాయి. అప్పుడు 15 రాజకీయ నాయకులు మొదటగా పోటీలు అయ్యాయి. ఎలక్షన్ అయింది. ఆ ఎలక్షన్లో 12 ఓట్లు సర్దార్ వల్లభాయ్ పటేల్జీ గారికి వేసి ఎన్నుకున్నారు. అందులో ముగ్గురు ఎక్కడున్నారో తెలియదు. ఎవరు తెలుసా? హిందుస్థాన్లో ప్రెస్ రిపోర్టర్, మీడియా వాళ్ళకి ఎవరు తెలుసా? ఎవరు తెలియదండి. తెలుసా? తెలియదు. ఈ కమాలమైన స్వర్గంలో మాటలు. అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్జీకి 12, పండిత్ జవహర్లాల్ నెహ్రూజీకి 0. అయితే అప్పట్లో బాబూజీ మహాత్మా గాంధీజీని గౌరవించి, మన్నించి పండిత్ జవహర్లాల్ నెహ్రూజీకి హిందుస్థాన్కి మొదట ప్రధానమంత్రిగా ఆ గద్దె మీద కూర్చోబెట్టారు. సర్దార్ వల్లభాయ్ పటేల్జీకి మన హిందుస్థాన్ గృహమంత్రిగా ఇచ్చారు పదవి. కమాల్ మాటలు దాంట్లో ఉన్నాయి. ఇది ఆ అమ్మ తల్లి అప్పటి నుండే మన అగ్రనేతలు, మన మాపితృలతో మాట్లాడుతూ ముందుకు తీసుకుని వస్తుంది. కమాల్ మాటలు. ఆ 12 సీట్లు 1, 2 ప్లస్ = 3. ఆ 3 ఇది 3. ఓం సత్యమో శాంతి సేవ నాయక్.